ఇక విశాఖ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలహీనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇది ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒడిశా ప్రాంతాలతో పాటు ఆనుకొని కొనసాగుతుంది. దీనిపైన ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ప్రస్తుతం మనం చూసుకుంటే అటు ఒరిస్సా ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల ప్రస్తుతం అయితే వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా చాలా చోట్ల కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర అలాగే దిగునున్నటువంటి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడతాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది క్రమంగా మూవ్ అయిన తర్వాత చూస్తే సౌత్ వర్డ్ ట్విస్ట్ అవుతుంది. అలాగే పశ్చిమ వాయువ్య దిశగా ఇది కదిలేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. ఇది క్రమంగా తీరానికి దగ్గరగా వచ్చే కొద్ది అటు తెలంగాణలో కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ 2 చోట్ల కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వేటకు వెళ్లే మత్స్యకారులందరూ కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ రోజు రేపు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలో కూడా చెదురుమదురుగా వర్షాలు పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు 1 or 2 ప్లేస్లో హెవీ టు వెరీ హెవీ రైన్స్ కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా నుంచి అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు కూడా చాలా చోట్ల రైన్స్ పడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు అనేవి కురుస్తున్నాయి. మళ్ళీ ఖచ్చితంగా ఎందుకంటే ఇటు గోదావరికి ఎగువ ప్రాంతాల్లో ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా చోట్ల రైన్స్ పడుతున్నాయి. కాబట్టి గోదావరికి మళ్ళీ క్రమంగా ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అభిలాష్ నాయుడు, విశాఖపట్నం.